హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. సో అది కూడా మనకి 10+2 అర్హతతో. సో ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ చేసిన ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటుంది. సో మనకైతే చేరగానే 30,000 వరకు అయితే శాలరీ వస్తుంది కాబట్టి సో బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైతే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే రిలీజ్ చేసేసారు. సో టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 3,700 పైగా అయితే ఉన్నవన్నమాట. సో ఈ అన్ని వేకెన్సీస్ కూడా ఈ యొక్క 3 జాబ్స్కి అయితే కేటాయించడం జరిగింది. సో మీకు ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 19,000 నుంచి అయితే స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి 25,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 3,712 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో ఇవన్నీ కూడా మనకి ఈ 3 పోస్టులకే ఇచ్చేసారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దీనికి మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ కూడా 18 ఇయర్స్ నుంచి 87 ఇయర్స్ లోపు ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది మనకి. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. సో ఏవైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయో దీనికి మీరు 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి సైన్స్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ అనేవి సో సబ్జెక్టుగా అయితే ఉండాల్సి ఉంటుంది మన యొక్క క్వాలిఫికేషన్లో. అండ్ దాని తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసరికి 12th క్లాస్ లేదంటే ఈక్వివలెంట్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. సో లైక్ మీరు ఐటీఐ కంప్లీట్ చేసినా, సో డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అందరికీ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజుకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే May 8, 2024. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. సో 2 టైప్స్గా ఉంటుంది, Tier 1, Tier 2 అని చెప్పేసి. సో మనకి ఏదైతే Tier 1లో వచ్చేసరికి సో ఇట్లా పార్ట్స్ ఉంటాయన్నమాట, లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో వీటి మీద ఎగ్జామ్ ఉంటుంది, 60 minutes టైం ఉంటుంది. సో టోటల్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఈ Tier 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి Tier 2 ఎగ్జామినేషన్స్ ఉంటుంది. సో అందులో వచ్చేసరికి మాడ్యూల్స్ ఉంటాయన్నమాట, లైక్ సెషన్స్గా మాడ్యూల్స్లో ఉంటుంది. సెక్షన్ 1లో వచ్చేసరికి మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. సో ఈ విధంగా సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, సెక్షన్ 3లో స్కిల్ టెస్ట్. ఇట్లా మాడ్యూల్ వైజ్గా, సెక్షన్స్ వైజ్గా Tier 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ 2 టైర్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి సో సెలెక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇదే నోటిఫికేషన్లో కింద మనకి సిలబస్ కూడా ఇచ్చేసారు, మీరు చెక్ చేసుకోవచ్చు ఏ టాపిక్స్ మీద ఏ ఉంటాయో అని చెప్పి సిలబస్ క్లియర్గా ఇచ్చేసారు. సో క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని. సో మనం అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చేసారు, డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చెక్ చేసుకోండి. అండ్ ఏవైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో వాటికి సంబంధించి మనకి సెంటర్స్ కూడా ఇచ్చేసారు. సో మనం సౌదర్న్ రీజన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఉంటుంది. అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ పర్టికులర్ సిటీస్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినవి. సో 8 ఏప్రిల్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినవి. లాస్ట్ డేట్ వచ్చేసరికి May 7 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్స్ అయితే మనకి తర్వాత నోటిఫై చేయడం జరుగుతుంది. సో ఇది మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అయితే వచ్చేసింది. సో ఎవరైతే 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి సో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో డెఫినెట్గా మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇంకా కొంతమందికి అసలు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూసి సో డెఫినెట్గా నచ్చితే లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.